హాయ్ నమస్తే, అందరూ బాగున్నారా? 2026లో ఫిబ్రవరి మార్చి నెలలో 2 ప్రధాన గ్రహణాలు వస్తున్నాయి. మార్చి 3న హోలీ పండుగతో పాటు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది పండుగ ఆచారాలను ప్రభావితం చేయవచ్చు. గ్రహణ సమయంలో మంత్రజపాలు, నిర్దిష్ట ఆహార నియమాలతో సహా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చంద్రగ్రహణానికి సూతక కాలం వర్తిస్తుంది. అయితే ఫిబ్రవరి 17న జరిగే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం ఉండదు. సూతక కాలం అంటే ఏంటంటే, హిందూ మతంలో గ్రహణ సమయానికంటే ముందు సూతకాలంగా పరిగణిస్తారు. ఈ సూతకాలం అశుభకరమైన కాలంగా పరిగణించబడుతుంది. కాలంలో భగవంతుడిని పూజించరు లేదా ఏ శుభకార్యము చేయరు. అంతేకాకుండా ఆలయాల తలుపులు కూడా మూసివేస్తారు. సూతకాలంలో తినడం, త్రాగడం కూడా నిషిద్ధించబడింది. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. గ్రహణం ముగిసినప్పుడు సూతకాలం కూడా ముగుస్తుంది. 2026లో మొదటి సూర్యగ్రహణం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న తొలి సూర్యగ్రహణం రాబోతోంది. దృశ్యపరంగా కూడా అద్భుతమైన ఖగోళ సంఘటనను సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని వార్షిక సూర్యగ్రహణం అని కూడా పిలుస్తారట. ఇది ఎప్పుడూ ఏర్పడే సూర్యగ్రహణం మాదిరిగా కాకుండా గుండ్రంగా రింగులా ఏర్పడి దాని చుట్టూ అగ్నివలయం ఏర్పడుతుందట. అందుకు దీనిని అగ్నివలయం గ్రహణం అని కూడా పిలుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.